హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు మనకు తెలుసు 'దేవర' బ్లాక్ బస్టర్ హిట్ సక్సెస్ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎప్పుడు సినిమా మరొకటి వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆయన 'దేవర 2' సినిమా రావాల్సింది ఉంది. కాకపోతే దానికంటే ముందు ఆయన ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్న సినిమా ఏదైతే ఉందో దానిపైన ఆడియన్స్‌లో విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి అభిమానులైతే. అయితే ఈ 'దేవర 2' అండ్ ప్రశాంత్ నీల్ గారి సినిమా కంటే ముందర ఇంకో సినిమా రాబోతుంది. అదే బాలీవుడ్‌లో ఆయన చేస్తున్న 'వార్ 2' హృతిక్ రోషన్‌తో కలిసి మరి ఈ సినిమా చేస్తున్నారు. సో, ఈ సినిమా పైన కూడా ఎన్టీఆర్ గారి అభిమానులకైతే ఒక అంచనాలైతే ఏర్పడిపోయాయి. సో, అంటే హృతిక్ రోషన్ గారితో ఓహ్, నటించడం, ఇద్దరు మల్టీ స్టారర్‌లో ఉండడం, ఒక కీ రోల్ పోషించడం, మరి బాలీవుడ్ డెబ్యూ కాబట్టి సో, ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎన్టీఆర్ గారి అభిమానుల్లో అయితే ఉంటాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో నెట్టింట్లో మొత్తం కూడా తిరుగుతూ ఉంది. సో, ఇది ఎన్టీఆర్ గారు అభిమానులకైతే గూస్ బంప్స్ వచ్చే న్యూస్ అని జెప్పుకోవాలి. అదేంటంటే 'వార్ 2' సినిమాలో ఒక 10-20 నిమిషాల పాటు ఎన్టీఆర్ గారు షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నారు. అండ్ ఆయన ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ ఒక భారీ యాక్షన్ తో ఉంటుందని జెప్పేసి కూడా సినీ వర్గాల్లో అయితే ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ న్యూస్ అయితే తెగ వైరల్ అయిపోతుంది. మరి షర్ట్‌లెస్‌గా ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు 2 సినిమాల్లో మనకు కనిపించారు. అదొకటి 'టెంపర్' అండ్ 'అరవింద సమేత'లో ఆ ఇంట్రో ఫైట్ సీన్‌లో కంప్లీట్‌గా ఆయన షర్ట్‌లెస్‌గానే ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో, ఈ 2 సినిమాలు కూడా ఎన్టీఆర్ గారి కెరీర్‌లో ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ 2 సినిమాల తర్వాత హృతిక్ రోషన్ గారితో చేస్తున్న 'వార్ 2'లో కూడా ఈయన దాదాపు 10-20 నిమిషాల పాటు షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నారని జెప్పేసి అక్కడ బాలీవుడ్ మీడియా నుంచయితే కథనాలు వెలువడుతున్నాయి. అండ్ ఈయన ఇంట్రో సీన్ కూడా భారీ యాక్షన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒక మాస్ హీరో. అటువంటి మాస్ హీరోకి ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ సినిమాలో ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ ఇస్తే అది ఇగ థియేటరు ఎలా ఉంటుందా లేదా అన్నది మనం ఊహించుకోవాల్సిందే. సో, ఏదేమైనా మరి సినిమాకి సంబంధించి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని జెప్పేసి కూడా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆగస్టు 14థ్ అని కూడా చెప్పారు. మరి ఆగస్టు 14థ్‌న హృతిక్ రోషన్ గారితో కలిసి చేస్తున్న ఎన్టీఆర్ గారి సినిమా 'వార్ 2' రాబోతుంది. మరి ఆ రోజు కోసం అభిమానులైతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇదే సినిమా రోజు ఆగస్టు 14థ్ రోజున 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమా కూడా రాబోతుంది. ఆ సినిమా పైన కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో నాగార్జున గారు కూడా నటిస్తున్నారు. సో, మరి రజనీకాంత్ గారితో అటు ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి ఫైట్ చేయబోతున్నారు. మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలుస్తుందా అని చెప్పేసి మనం ఇక 'వార్ 2'కి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ మధ్య కాలంలో ఇది తప్పితే ఇంకేమి పెద్దగా రావట్లేదు. ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది. అందులో ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు కలిసి డాన్స్ చేయబోతున్నారు. వాళ్ళ డాన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది కాబట్టి కానీ ఆ సాంగ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి అది వచ్చిన రోజు ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఎన్టీఆర్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎన్టీఆర్ గారి రోల్‌కి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చర్చించుకుంటున్నారు. సో, మొత్తం వైఆర్ఎఫ్ సీరీస్‌లోనే ఎన్టీఆర్ గారు స్టాండ్ అలౌట్ విలన్ అని చెప్పేసి కూడా ఆ మధ్య మాట్లాడారు. మరి ఎన్టీఆర్ గారు విలన్ రోల్ చేస్తున్నారా ఈ సినిమాలో? లేకుంటే హృతిక్ రోషన్ గారితో పాటు ఒక కీ రోల్ పోషించబోతున్నారా? అని జెప్పేసి రకరకాలుగా ఎన్టీఆర్ గారి రోల్ గురించయితే మాట్లాడుకుంటున్నారు. సో, మనకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని ఎన్టీఆర్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుందో అయితే ఆహ్, ఎ ఏ విధంగా ఉండబోతుందో తెలుస్తుంది. సో, ఆల్రెడీ 'వార్ 1'లో చూసాం అటు 'హృతిక్ రోషన్' అండ్ 'టైగర్ ష్రాఫ్' వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు 'టైగర్ ష్రాఫ్' లేకపోవడం, ఎన్టీఆర్ గారు ఆ ప్లేస్‌లోకి రావడం, మరి ఆయన రోల్ ఏ విధంగా ఉండబోతుందా అని జెప్పేసి చర్చించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అండ్ ఈ సినిమాకి సంబంధించి 'హృతిక్ రోషన్' గారు కూడా పలు ఈవెంట్‌లలో మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ అందులో ఆయన రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నారు. ఆయన నటన నన్ను ముగ్ధుడిని చేసేసిందంటూ కూడా మాట్లాడుతున్నారు. సో, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు షేర్ చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్నయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏదేమైనా ఈ విధంగా 'హృతిక్ రోషన్' గారు ఎన్టీఆర్ గారి గురించి పలు సందర్భాల్లో మాట్లాడడం, ఆయన్ని పొగడడం అయితే ఎన్టీఆర్ గారి అభిమానులకైతే చాలా నచ్చేసింది. సో, వీళ్ళ పేర్ ఏ విధంగా ఉండబోతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు వాళ్ళని స్క్రీన్ పైన చూద్దామా అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు. సో, అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న మరి సినిమా ఆగస్టు 14థ్‌న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఆగస్టు 14థ్‌న
బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని జెప్పేసి కూడా చూడాలి. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 'కూలీ' సినిమా రజనీకాంత్ గారిది ఈ సినిమాతో పోటీ పడబోతుందని జెప్పేసి చెప్తున్నాం గదా! అదే ఇంకొక క్లాష్ కూడా ఉండబోతుంది. అది ఎన్టీఆర్ గారు అండ్ రజనీకాంత్ గారు మరోసారి మరో సినిమాలతో ఫైట్ చేసుకోబోతున్నారని కూడా చెప్తున్నారు. అది ఏప్రిల్ 9న ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్‌లో 'డ్రాగన్' అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న సినిమా రాబోతుందని జెప్పేసి, ఆ సినిమాకి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేయలేదు గానీ, అదే రోజు రాబోతుందని జెప్పేసి చెప్తున్నారు. సో, అదే విధంగా మన రజనీకాంత్ గారి 'జైలర్ 2' మూవీ కూడా ఈ ఏప్రిల్‌లోనే 9థా లేకుంటే 1 వీక్ ముందర, 1 వీక్ తర్వాత తెలీదు గానీ, ఆ టైంలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఆ విధంగా రెండోసారి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రజనీకాంత్ గారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోరులో ఉండబోతున్నాయంటూ కూడా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సో, మరి క్లాష్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. సో, ఏదేమైనా ఇప్పుడు 'వార్ 2'కు సంబంధించి ఎన్టీఆర్ గారు అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ బయటకు రావడం వాళ్ళైతే చాలా పోస్ట్‌లు పెట్టేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసి, ఆ బజ్ క్రియేట్ జేసి, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎన్టీఆర్ గారు షర్ట్‌లెస్‌గా 10-20 నిమిషాల పాటు యాక్ట్ చేస్తూ ఉండడం, అది కంప్లీట్ ఆ థియేటర్‌లో ఎవరు కూడా అభిమానులు సీట్లలో కూర్చోలేని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆయన ఇంట్రో ఫైట్ సీన్ కూడా భారీ యాక్షన్ సీన్ ఉంటుందని చెప్తున్నారు. సో, అప్పుడు కూడా ఎన్టీఆర్ గారి అభిమానులైతే సీట్‌లో ఎవరు కూర్చోలేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి ఆ సినిమా ఇంట్రోలోనే ఈయన షర్ట్‌లెస్‌గా కనిపిస్తారా? లేకుంటే ఇంకా వేరే ప్రత్యేకంగా ఏదైనా ఐకానిక్ సీన్ ఉందా? అని జెప్పేసి కూడా మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో, ఈ న్యూస్ అయితే ఇప్పుడు